తెలంగాణ కోసం బీజేపీ పార్టీ వారు పోరాడలేదు. ఆర్ఎఫ్సిఎల్ విషయంలో కఠినమైన చర్యలు తీసుకోవాలా, వాళ్ళ ఆఫీసర్ల మీద చర్యలు తీసుకోవాలా, ప్లాంట్ ఎందుకు 100% కెపాసిటీ యూటిలైజేషన్ జరుగుతలేదు, అవుట్పుట్ ఎందుకు వస్తలేదు, మళ్ళీ రామగుండంలో ఉన్న ప్లాంట్కి నోయిడాలో ఎక్కడో ఆఫీస్ పెట్టడము మరి ఎంతవరకు న్యాయము, దాని మీద కూడా లేఖలు పెట్టినాము. దాని మీద కూడా షిఫ్ట్ చేయాలి, ఆపరేషన్స్ ఉన్న దగ్గర మేనేజ్మెంట్ చక్కగా జరుగుతలేదు, దాని మీద తగిన చర్యలు తీసుకోవాలని చెప్పి మేము చెప్పినప్పుడు కూడా దాని మీద రెస్పాన్స్ తీసుకుంటలేరు. మళ్ళీ అదేవిధంగా 30% అలొకేషన్ కూడా చేయని పరిస్థితి ఉన్నది. ఈరోజు బీజేపీ ఎంపీలు ఎట్లయితే 50% తెలంగాణ ఎంపీలకి వెళ్ళి 50% వాళ్ళు తీసుకున్నారు, 50% యూరియా అలొకేషన్ కూడా ఎందుకు చేయలేకపోతున్నారు? కంప్లీట్ దందా నడుస్తున్నది, యూరియా చోరీ చేస్తున్నారు ఈ బీజేపీ పార్టీ వారు.